को जार के अंदर रखा जाता है और फिर ढक्कन को बंद कर दिया जाता है। उन्हें 3 दिन तक बिना छेड़े छोड़ दिया जाता है। फिर जब जार खोला जाता है तो पिस्सू बाहर नहीं कूदते। वास्तव में पिस्सू कभी भी ढक्कन द्वारा निर्धारित स्तर से ऊंचा नहीं कूदेंगे। उनका व्यवहार अब उनके जीवन भर के लिए निर्धारित हो गया है और जब ये पिस्सू प्रजनन करते हैं तो उनकी संतान अपने आप उनके उदाहरण का पालन करेगी। पीढ़ी दर पीढ़ी आघात वास्तव में ऐसे ही काम करता है। నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మటుకు నేను ఏదో చైనా ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తూ చైనా వాళ్ళ కల్చర్ చూపిద్దామని చెప్పి నేను అనుకుంటే నా దరిద్రానికి నేను పెట్టిన ఛానల్ రేటింగ్ నుంచి పెద్ద పెద్ద అబండాలు వచ్చి నా మీద పడతా ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫస్ట్ వీడియో ఛానల్ పెట్టక ముందు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫుడ్ వీడియోస్ లో ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టా. అప్పుడే వచ్చింది కరోనా వచ్చిన తర్వాత 3 ఏళ్ళు నన్ను ఒక రేంజ్ సావదగిన. దాని తర్వాత చూస్తేనేమో ఏదో 1 ఇయర్ రిలాక్స్ అయిన వాళ్ళు లేదా అని చూసేవారికి ఇప్పుడు వచ్చి ఇది పడ్డది. ఇప్పుడు నేను నిజాలు చెప్పడం మొదలు పెడితే ఏమైపోతుంది అంటే చాలా మందికి నచ్చదబ్బా. ఒక సబ్స్క్రైబర్ మంచి కమెంట్ పెట్టినాడు. ఏమన్నాడు అంటే, అరే నువ్వు ఛానల్ పెట్టే 4 ఏళ్ళు అవుతుందిరా, నీకు ఇంకా 150,000 సబ్స్క్రైబర్లే ఉన్నారు, మిగతా వాళ్ళు ఏమో 2 మిలియన్ సబ్స్క్రైబర్ల వరకు రీచ్ అయిపోయినారు, నువ్వేంద్ర ఆ గొర్రె అని చెప్పేసి అన్నమాట. ఆ కొండ గొర్రెకి తెలియదు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్స్ కి చైనా అంటే నచ్చదు. అది పత్రం 100% గ్రౌండ్ రియాలిటీ. అది ఫ్యాక్ట్. నేను కూడా ఒప్పుకుంటాను, నాకు కూడా నచ్చదు కాబట్టి. కానీ మనం ఫ్యాక్ట్స్ చెప్తాం కదా, నిజాలు చెప్తాం కదా. నేను ఏది మసిపూసి మారికాయ చేయట్లే కదా. చేయకపోవడం వల్ల నా ఛానల్ పరిస్థితి ఇట్టనే ఉంటుంది. నేను చెప్పే ఫ్యాక్ట్స్ చాలా మందికి నచ్చవు బ్రో, నిజం చెప్తాను కదా, రియల్లీ నచ్చవు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను, గోల్డెన్ ఆపర్చునిటీ అని తమ్మునేలు పెట్టిన. అది ఎందుకు పెట్టినా ఒక మంచి హింట్ ఇస్తా. హింట్ కాదు, ఇప్పుడు గ్రౌండ్ గా జరుగుతున్న ఫ్యాక్ట్ నేను చెప్తాను. ఇది వింటారా? వినరు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిది? మనకు కూల్ లైఫ్ కావాలా, మనకు డెస్క్ కావాలా, కంప్యూటర్ కావాలా, ఏసీ కావాలా, కూర్చొని పని చేసుకోవాలా అనే మెంటాలిటీ ఎట్లుందంటే, ఫస్ట్ మీరు ఆల్రెడీ 2 క్లిప్పింగ్స్ నేను చూపించాను మీకు, రైట్? ఒక క్లిప్పింగ్ అయితే అర్థమైంది కదా. పీసు అంటారు. పీసు అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ వర్మ్. ఇది ఒక పురుగు రావు. అదేంటంటే పిల్లిల మీద, కుక్కల మీద ఉంటుంది అన్నమాట. పురుగు అది జంప్ చేస్తా ఉంటుంది, ఒకదే ఉండదు, జంప్ చేస్తా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే సైంటిస్టులు ఒక బాటిల్ లో పెడతారు. 3 రోజుల వరకు స్టేబుల్ గా పెట్టారు. అంటే యాక్చువల్లీ మిగతా చాలా మంది కదా హిందీ అయితే అర్థం అయిపోయి ఉంటుంది, కానీ ఇన్ కేసు అర్థం కాకపోతే కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ బాటిల్ లో పెట్టిన వారికి ఆ లిమిట్ అక్కడ వరకే ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఏంటంటే ఆ బాటిల్ ఇస్ ద హైట్. దాని తర్వాత క్యాప్ తీసినా గానీ దానికన్నా ఎక్కువ ఎగరదు ఇంకా. ఏంటంటే దాని లిమిట్ అనేది సెట్ చేసుకుంది మైండ్ లో. దాని తర్వాత వచ్చే ఫర్దర్ జనరేషన్స్ కూడా సేమ్ టు సేమ్ అదే మెంటాలిటీని అడాప్ట్ చేసుకుంటాయి. ఏంటంటే అరే మా లిమిట్ ఇక్కడ వరకే ఉంది, మేము ఇక్కడ వరకు ఎగరగలుగుతాం, దీనికన్నా ఎక్కువ ఎగురితే కష్టము అనేసి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. అది మన తెలుగు వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళ ఉన్న పరిస్థితి అదే. ఎందుకు అట్లా అంటున్నాం భయ్యా అంటే, ఫస్ట్ మన మైండ్ సెట్ ఎట్లుందంటే బీటెక్ చేయాలి. అది కూడా ఏదో మన వైఎస్ఆర్ గారి దయ వల్ల, అంటే మీన్స్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన కాలేజ్ స్కీమ్ వల్ల బెనిఫిట్ అయిన చాలా మంది. సో కాలేజ్ స్కీమ్స్ రిటర్న్ ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే అందరూ ఫ్రీగా చదువుకున్నారు. బీటెక్ లో చదువుకోవాలా, ఎంఎస్ అని చెప్పేసి అమెరికాకు పోవాలా, గ్యాస్ స్టేషన్ లో, పెట్రోల్ స్టేషన్స్ లో, లేకుంటే షాపింగ్ మాల్స్ లో, రెస్టారెంట్స్ లో ఎక్కడొక్కడ పని చేసుకోవాలి, డబ్బులు పని అనే ఒక పాయింట్ ఉంది చూడండి. అదే మనం ఫిక్స్ అయిపోయినాము. ఇప్పటికి కూడా మన మెంటాలిటీ అంటే మీన్స్ పీసు మెంటాలిటీ అనేది రియాలిటీ. దాని తర్వాత ఇప్పుడు కొంతమంది వచ్చేస్తారు, అబ్బా నాయన ఇప్పుడు కొంతమంది దేశభక్తులు వస్తారు, లాలీపాప్లు తీసుకుని వస్తారు. అరే నువ్వేం బీకినారా, అరే నేను 100 సార్లు చెప్పినారా నేను పెద్ద ఫెయిల్యూర్ రా బాబు, నా అతను కాలేదురా బాబు అని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పటికన్నా నా ఏజ్, ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ లో R&D చేసే ఏజ్ కాదురా బాబు నాది. నేను కాబట్టి నేను ఎక్కువ రిస్క్ నేను తీసుకోలేను, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది వెనకాల, కింద మీద ఏమైనా అయితే నా జీవిత సంకనాగిపోతుంది మొత్తం అని చెప్పి నేను చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు వినండి, యంగ్స్టర్స్ ఏంటంటే పెళ్లి కాక ముందు కొంచెం ఎక్స్పెరిమెంట్ అంటే మీన్స్ యాక్చువల్లీ 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి ఎంఎస్ చదవడానికి యూఎస్కి వెళ్ళి దాని తర్వాత ఎంఎస్ చేసి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే జాబే చేయాలి. లైక్ పెద్ద పెద్ద కంపెనీ, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో మనం పని చేయాలని చెప్పేసి ఫీలింగ్ ఉంటుంది. చూశారు కదా ఆ మెంటాలిటీ, పీసు మెంటాలిటీ. మనం పని చేయాల్సిందే. అదే మారోడీస్ అనుకోండి, మారోడీస్, సింధీస్, పంజాబీస్, వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది? వాళ్ళ పీసు మెంటాలిటీ కాదు. బిజినెస్ ప్రతి ఒక్కటి బిజినెస్ లానే కౌంట్ చేస్తారు. చాలా మంది అనుకుంటారు అరే బిజినెస్ అనగా మనం లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాదు బ్రో, లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసే అవసరమే లేదు. ఇప్పుడు నేను కుప్పలు తెప్పలు చూస్తున్నా మార్కెట్ లో. ఎందుకో తెలుసా మీకు? కుప్పలు తెప్పల మనుషులు, సింధీలు, పంజాబీలు, రాజస్థానీలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు వచ్చేది పీక్ టైం ఫ్రెండ్స్, పీక్ టైం. క్రిస్మస్ రాబోతుంది. క్రిస్మస్ గురించి ఇప్పుడే వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు చైనా వాళ్ళు కూడా ఎట్లా లెవెల్ అయి పడిపోయినారంటే యాక్చువల్లీ తెలుసు కదా, ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు, యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఏంటంటే వన్ టైం బెస్ట్ ఆపర్చునిటీ, దే ఆర్ గివింగ్ హ్యూజ్ డిస్కౌంట్స్. డిస్కౌంట్ అనేది డిస్కౌంట్లు ఇస్తున్నారు. నువ్వు ఎంతకన్నా తీసుకో, తీసేసుకో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు స్టాక్ క్లియర్ అయిపోవాలి. అంటే వీళ్ళ రా మెటీరియల్ వీళ్ళు మ్యాన్ పవర్ యూస్ చేసిన ఇన్వెస్ట్మెంట్ వస్తే చాలరా బాబు అన్న పొజిషన్లో వీళ్ళున్నారు. సో ఈ రాజస్థానీ, పంజాబీ, మార్వడీస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే అది యూటిలైజ్ చేసుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళు చేసుకోగలుగుతారా? చేసి, ఎందుకంటే మన మెంటాలిటీ అదే కదా, ఎంఎస్ చేయాలా, ఇక్కడ ఒక పని చేయాలా, అదే మెంటాలిటీ మనం ఎప్పుడు సంతోషపడతాం తెలుసా? గూగుల్ CEO మనోడు, మైక్రోసాఫ్ట్ CEO మనోడు అని చెప్పి సంతోషపడతాం. కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు మన ఇండియాలో లేవురా అని ఎప్పుడన్నా ఒక్కసారైనా బాధపడ్డావరా? పడవు. ఆ మాట అన్నంగా మనకి కింద నుంచి మీ ద్వారా మండుకొచ్చేసి, ఎందుకంటే మన చేత లాలీపాప్ ఉంది, దేశభక్తి అంటే లాలీపాప్ అంతే కదా. లాలీపాప్ పెట్టుకొని కూర్చుంటారు, ఎగురుతా ఉంటారు. డీపీలో జెండాలు పెట్టుకుంటాడు, దేశభక్తి అంటుంది. ఇప్పుడు నేను చెప్పినాను మీకు ఒక చిన్న హింట్. ఏంది? చైనీస్ సీజన్ రాబోతుంది. చైనీస్ లో యాక్చువల్లీ క్రిస్మస్ సీజన్ లో చాలా వెరైటీ ఐటమ్స్ చాలా లీస్ట్ ప్రైస్ లో వస్తాయి. అది మనం ఇంపోర్ట్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అమెరికా కానీ వెస్టర్న్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఫ్యూచర్ అవన్నీ మనం జనరేట్ చేసుకోవచ్చు. కానీ చేస్తామా? చేయలేము. ఎందుకంటే వాళ్ళు అది ఆపర్చునిటీ వాళ్ళు తీసుకుంటారు, మనం తీసుకోలేము. మెంటాలిటీ అక్కడనే ఉంది కదా. ఇట్లా చెప్పే వరకు కొంతమంది హట్ అయిపోతారండి. ఎందుకంటే భయ్యా నువ్వు ఎందుకు అప్పుడు మన చిన్న చూపు చూసి మాట్లాడతావు? అది మనము ఎప్పుడన్నా కానీ అబ్బా మన మైండ్ సెట్ అట్లనే ఉండిపోయింది అబ్బా. ఈవెన్ నా మైండ్ సెట్ కూడా అట్లనే ఉండిపోయింది. నా దరిద్రమో నాకు తెలుస్తుంది. కానీ నేను ఎప్పుడు వీడియోలు చేసినా నేను చెప్తుంది ఏంటంటే, నాలాగా ముక్కలు ఉడికిన ముస్తాడుకు చెప్పట్లే. నేను ఒక యంగ్స్టర్కి చెప్తున్నా, నువ్వు టార్గెట్ చేయాల్సింది ఎప్పుడన్నా బిజినెస్ గురించి టార్గెట్ చేసావు అనుకో, ఎస్పెషల్లీ ఏదైనా నువ్వు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ అట్లాంటి యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయలేవు అనుకున్నావు, ఓకే వదిలేసి. కానీ చిన్న ఇండస్ట్రీస్ అయితే పెట్టుకోవచ్చు కదా. MSME ఇలాంటి కంపెనీస్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే చైనాలో ప్రతి ఒక్క చిన్న ప్రోడక్ట్స్ అన్ని చిన్న కంపెనీలలో మ్యానుఫ్యాక్చర్ అయితే అబ్బా, ఆ మిషన్కి సంబంధించిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే అనుకుంటున్నావు? 10 లక్షలు 15 లక్షలు, దానికన్నా ఎక్కువ కాదు. ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ చేసే క్యాపబిలిటీ వచ్చింది. మన గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దౌర్భాగ్యం ఏందో మనకు తెలియదు. కానీ మన ఒక ఈగర్గా ఎంటర్టైన్ చేయాలి. ట్రేడ్ జోన్స్ పెట్టాలా, ఫ్రీ ట్రేడ్ జోన్స్, నో ట్యాక్స్ రాబోయే, నువ్వు ఎంత ప్రొడక్షన్ చేసుకొని అమ్ముకో, ఎక్స్పోర్ట్ చేయి అని చెప్పి అట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తే, ఎస్పెషల్లీ చైనా వాళ్ళు ఇచ్చినందుకు. అంటే చైనా వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేయలేదు, 50-60 ఏళ్ళ కింద ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ లెవెల్కి రీచ్ అయినారు. మన వాళ్ళు ఇప్పుడు అట్లా ఎంకరేజ్ చేస్తే మన పీసు మెంటాలిటీ ఉన్న ఫర్దర్ జనరేషన్స్ ఉంటాయి చూడండి, జంపింగ్ మెంటాలిటీ అంటే ఫిక్స్డ్ కాకుండా, జాబ్ మెంటాలిటీ కాకుండా బిజినెస్ మెంటాలిటీలకు మనము బద్దలు కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన గవర్నమెంట్ నుంచి వస్తుంది సపోర్ట్ చేయడానికి. అంటే చేస్తే బెస్ట్ అబ్బా. స్టార్ట్ చేయి. ఫస్ట్ ఒక చిన్న స్టెప్ ఒక అడిగి 50,000, 60,000, ₹1,00,000 నీకు వెబ్సైట్స్ గురించి నేను చెప్పిన కదా, ఆలీబాబా నుంచి నువ్వు పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది అదే చేస్తారు. ఆలీబాబా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేకుంటే యూగో ఇస్ ఆల్సో ద బెస్ట్ ఆప్షన్. ఆ వెబ్సైట్స్ పోయి సెర్చ్ చేస్తే తెలుస్తుంది కదా. నువ్వు కంటైనర్లు వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకునే అవసరం లేదు. ఇక్కడికి వచ్చి నువ్వు చేసుకోవచ్చు. ఏంటి ఆ వెబ్సైట్స్ అంటే ఎస్పెషల్ ఏంటంటే, నువ్వు మన ఇండియన్ వెబ్సైట్స్ లో సెర్చ్ చేసిన ట్రేడ్ ఇండియా ఉంది కదా, దాంట్లో సెర్చ్ చేస్తే ఏంటంటే వాళ్ళ మార్జిన్ కలుపుకోవడానికి రేట్ చెప్తాడు. కానీ నువ్వు ఇప్పుడు యూగో కానీ లేకుంటే అలీబాబా కానీ అట్లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, చైనీస్ వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్కి పోయినాం అనుకో డైరెక్ట్గా నీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ నీకు డబ్బులు ఇస్తుంది అన్నమాట, ప్రైజింగ్. కానీ ఏంటంటే అది ఏమంటుంది అంటే ఫటన్ MUQ అని ఉంటుంది. అంటే మీరు సైకిల్ 1000 పీసెస్ ఇంపోర్ట్ చేసుకోవాలా, లేకుంటే 2000 పీసెస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఇంపోర్ట్ చేసుకున్న దాని క్వాంటిటీ బట్టి ఉంటుంది. నువ్వు అనుకుంటావు 1000 పీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటే అమ్మగలనా అని చెప్పేసి. ట్రై చేయబ్బా ఒకసారి. అమ్ముతావా అమ్మలేవో ట్రై చేయి. ఒక్కసారి నీకు ఆ చెస్కా లైక్ తగిలిందనుకో, అంటే నా అమ్మాయి గలవు అని చెప్పి నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకసారి బూస్ట్ అయ్యిందనుకో, ఆటోమేటిక్గా నువ్వు ఇంకా ఏమన్నా అన్నికి రెడీ అయిపోతావు. అర్థమైందా? జాబ్ మెంటాలిటీ నుంచి బిజినెస్ మెంటాలిటీకి ఇప్పటికన్నా రండ్రా నాయన. కొంచెమన్నా మీకు దండం పెడతాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఫిక్స్ టు US. అరే US వాళ్ళు మనని చేతులకి ఏది అది గట్టి పంపిస్తుర్రా భయ్. వాళ్ళు ఆపర్చునిటీ వెతుకుతా ఉన్నారు, ఎట్లా దెబ్బుదామా ఇలా, ఎట్లా తన్నియలకూడదామా అని చెప్పేసి. ఆ లెవెల్కి మనం దిగజారకుండా అట్లీస్ట్ మన లైఫ్ని మనం సెటిల్ చేసుకోవాలి. ఫస్ట్ నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోవాలంటే నీకు అట్లీస్ట్ నీకు స్టాండ్ బై ఫైనాన్షియల్ స్టేటస్ ఉండాలి కదా. అది రావాలంటే ఎట్లా? అట్లీస్ట్ థింక్ బిజినెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. జాబ్ అనేది స్టాండర్డ్ ఉంటుంది. యాక్చువల్లీ జాబ్ అనేది ఏంటంటే మంత్లీ ఒకసారి శాలరీ వస్తుంది, ఆ శాలరీని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, EMIs కింద కన్వర్ట్ చేసుకొని మన లైఫ్ని ఒక పీసు లాగా ఫిక్స్ చేసుకొని మన మెంటాలిటీని మనం లీడ్ చేస్తూ ఉంటాం. కానీ బిజినెస్ ఇస్ నాట్ దట్ వన్. బిజినెస్ ఇస్ ఒక ఎక్సైట్మెంట్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ ఒకటేసారి గ్రోత్ వస్తుంది, ఒకటేసారి డౌన్ఫాల్ అవుతుంది. అట్లా ఇట్స్ నీ మైండ్ని ఎప్పుడు యాక్టివ్గా పెట్టాలి, నీ మైండ్ని ఎప్పుడు ఇట్లా ఆల్మోస్ట్ క్రిప్టిల్గా పెట్టాలంటే. యాక్చువల్లీ ఏంటంటే యాక్టివ్గా పెట్టాలంటే బిజినెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నీ డబ్బులు పెట్టి నువ్వు ఒక్కసారి రిస్క్ తీసుకున్నావు అనుకో, ఆటోమేటిక్లీ నీకు లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఈజీగా వస్తుంది. గ్రోత్ కూడా అదే రేంజ్ వస్తుంది నీ పట్టే కష్టాన్ని బట్టి. లాస్ అవుతావు అంటే బోస్, బిజినెస్లో లాస్ అనేది ఉంటుంది, ప్రాఫిట్స్ అనేది రెండు ఉంటాయి. రెండు వైస్ వర్సా నడుస్తుంది. కానీ మొత్తం డిపెండ్ అయ్యేది నీ మెంటాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది బిజినెస్ సక్సెస్ అయ్యి చాలామంది కోట్లు సంపాదించిన ఉన్నారు ఇట్లాంటి బిజినెస్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఏమీ ఉండదు, ఫ్యాక్టరీ వాడిది కాదు, కస్టమర్ వాడి కాదు, వీడు ఓన్లీ తీసుకుంటాడు, అమ్ముతాడు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్. అది నార్త్ ఇండియన్స్ బాగా నేర్చుకున్నారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మారోడీస్, రాజస్థానీస్ వాళ్ళు, సింధీస్, పంజాబీస్. మన దౌర్భాగ్యం ఏదో కానీ మనమైతే PC మెంటాలిటీతో జాబ్ అని చెప్పేసి జాబ్లో ఫిక్స్ అయిపోయాను. కొంచెం ఆలోచించండి నేను చెప్పేది. హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటే ఇది గోల్డెన్ ఛాన్స్ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ గోల్డెన్ ఛాన్స్ మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ.
ట్రై చేయండి నేను చెప్పిన వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఒకసారి బ్రౌజ్ చేయండి, చూడండి, మీకు ఐడియా వస్తుంది. కావాలంటే నేను ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియో ఇంకా చాలా వెబ్సైట్స్ సెర్చ్ చేసి మరి నేను మీకు పెడతాను. జెన్యూన్ వెబ్సైట్స్ అవి కూడా, ఫేక్ వెబ్సైట్స్ ఏం కాదు, జెన్యూన్ వెబ్సైట్స్లో ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. క్రిస్మస్ సీజన్ ఒక్కసారి హనీమూన్ పీరియడ్లో మనం ఎంజాయ్ చేసాం అనుకో, ఆటోమేటిక్గా నీకు ఆ మెంటాలిటీ ఒక్కసారి సెట్ అయితే చాలా ఒక్కసారి నువ్వు ఆ ప్రాఫిట్స్ చూసినావు అనుకో, ఆ ప్రాఫిట్ చూడగానే ఆటోమేటిక్గా నీకే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే లాలజ్, హిందీలో ఎలా అంటారు, లాలజ్ వస్తుంది. మా జీవితం మనం ఒక్కసారి సక్సెస్ అయినా ఇంకా చేస్తూనే ఉండాలి ఇట్లా అని చెప్పేసి ఆ మెంటాలిటీతో ఒకసారి నువ్వు ఫిక్స్ అయ్యారంటే నేను డెఫినెట్లీ నీ లైఫ్ మాత్రం డెఫినెట్లీ సెట్ అవుతుంది అబ్బా. అది నాకు 100% ఇన్సూరెన్స్ ఇస్తాను దాని గురించి. కానీ కొంచెం రిస్క్ తీసుకో. నేను చాలామంది చెప్పిన, చాలామంది చేస్తున్నారు కూడా. ఇప్పుడు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు రెగ్యులర్గా కొంతమంది చెప్తుంటారు, భయ్యా నేను ఇట్లా పెట్టా ఇట్లా చేసినా అని చెప్పిన. రీసెంట్గా ఒక అతను చెప్పినాడు, దట్ ఈస్ ఆల్సో సర్ప్రైజింగ్ షాకింగ్ అనమాట. భయ్యా నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన, మంచిగా వచ్చింది, మొన్న యూవీకి వచ్చిపోయినా అది ఇది అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇట్స్ రియలీ హ్యాపీ. నేను చాలామందిని కలుస్తుంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ని వస్తారు, కలుస్తుంటారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా చూసాను, చూస్తుంటే పాస్ట్లో చూడండి, వాళ్ళని కలుస్తూ ఉంటారు, చూపించాను కూడా వాళ్ళని. ఇట్స్ మేక్స్ రియలీ హ్యాపీ. నేను ఫెయిల్ అయినా కానీ నా వల్ల 10 మంది పాస్ అయితే నేను సంతోషపడతా బా. రియల్లీ దట్ ఈస్ మై మెంటాలిటీ. ఓకే, హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ అర్థం కాకపోయినా కానీ మీ దౌర్భాగ్యానికి నేను వదిలేస్తున్నా. కానీ బ్యాన్ చైనా ప్రోడక్ట్స్ అని చెప్పేసి నువ్వు పెట్టే కమెంట్ కూడా అది మొబైల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనా రా, అది కొంచెమన్నా ఆలోచించరా బాబు. ఆ మెంటాలిటీ నుంచి బయటికి రారా. గ్లోబల్ సిటీలో, గ్లోబల్ విలేజ్లో ఉన్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కొక్కరి మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నాం రా నాయన. నువ్వు పొలిటీషియన్ మాటలు విన్నావా అంటే పిచ్చి పువ్వు అయిపోతావు లాస్ట్కి. నీ జీవితం గురించి ఆలోచించు. నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ నీకు, అర్థమైందా? ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్. కొంచెం ఆలోచించు నీ ఫ్యామిలీ గురించి, నీ లైఫ్ గురించి, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. నేను చెప్పేది అంతా యంగ్స్టర్స్కి భయ్యా, ఏజ్ ఎక్కువైన వాళ్ళ గురించి కాదు. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో ఇంతమటికే. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. KFC, స్టార్బక్స్, మెక్డానల్డ్స్ పరిస్థితి చైనాలో ఎలా ఉందో, వీళ్ళ దేశభక్తికి అయితే దండం పెట్టచ్చు నాయన. వీళ్ళు ప్రాక్టికల్గా చూపిస్తారు అన్నమాట. ఈగలు దోమలు ఎట్లా కొడుతున్నారో రేపు నీకు చూపిస్తాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.